హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అందరికీ ఇష్టమైన ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ ఉల్లి కచోరీ చేసి చూపించబోతున్నాను. సో మరి లేట్ చేయకుండా ఉల్లి కచోరీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా. ఉల్లి కచోరీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో ఒక కప్పు మైదా, 1/2 టేబుల్ స్పూన్ వామును నలుపుకొని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పిండినంతా కలుపుకోవాలి. పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇలా ఒత్తితే ముద్దలాగా రావాలి, అలా కలుపుకోవాలి పిండిని. నెక్స్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. ముద్దలాగా కలుపుకున్న పిండిని 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. కచోరీలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ సోంపు యాడ్ చేసి వీటిని రోట్లో కానీ లేకపోతే మిక్సీ జార్లో కానీ లైట్గా క్రష్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కచ్చాపచ్చాగా దంచుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసి అందులో 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసి కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చిటికెడు ఇంగు యాడ్ చేసి కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్టు, 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసి ఈ మసాలాన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసి కలుపుకోవాలి. కుక్ అయిన ఆలూని మెత్తగా స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆలు మసాలాలోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా చిటికెడు చక్కెర యాడ్ చేసి కలుపుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1/2 లెమన్ యాడ్ చేసి ఈ గ్రేవీలో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ నిమ్మరసం స్టఫింగ్ పట్టేలాగా కలుపుకోవాలి. సో స్టఫింగ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ 30 మినిట్స్ నానబెట్టుకున్న పిండి ముద్దపై కొద్దిగా ఆయిల్ అప్లై చేసి అంతా ఒకసారి ఒత్తుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. కచోరీస్ మీకు ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు కచోరీ చేసుకోవడానికి పిండి ముద్దను అరచేతిలో పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఒక ప్రమిదలాగా చేసుకొని అందులో స్టఫింగ్ని ఫుల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు కచోరీల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. లోపల ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండా క్లోజ్ చేసుకొని చేతితో కచోరీ షేప్ వచ్చేలాగా ఒత్తుకోవాలి.
సో కచోరీలు రెడీ అయిపోయినాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కచోరీలని ఫ్రై చేసుకోవాలి. కచోరీలని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కచోరీస్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా అందరికి ఇష్టమైన ఉల్లి కచోరీ ఎలా చేశానో. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఈవినింగ్ టైంలో టీ తాగుతూ తింటుంటే సూపర్గా ఉంటుంది. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మా ఫేస్బుక్ పేజ్ని, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ యువర్ ఫుడ్, ఎంజాయ్ యువర్ లైఫ్. బాయ్.